హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణ టెట్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు గూగుల్లో టీజీ టెట్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఒకవేళ ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ కాకపోతే ఇక్కడ హోమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, హోమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫీజ్ పేమెంట్ స్టేటస్ క్లారిటీగా ఆప్షన్లు అయితే చూపిస్తుంది కదా, ప్రింట్ అప్లికేషన్, ఓల్డ్ టెట్ రిజల్ట్స్, ఈ విధంగా మనకి ఆప్షన్లు అనేవి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే యాడ్ చేయవలసి ఉంటుంది. ఏంటంటే ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్స్ తెలుసుకునేందుకు ఒక ఆప్షన్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాడ్ చేయాలి. ఇంకా ఆప్షన్ అనేది ఇక్కడ రాలేదు. ఒకవేళ వస్తే మీకు ఇక్కడే చూపిస్తుంది. ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్లు తెలుసుకునే ఆప్షన్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో పెట్టాలి. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ మనకి ఫస్ట్ ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో ఫీజ్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పాపప్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మీరు ఫీజ్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే స్టేటస్ కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆధార్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ ఏదైతే అది ఇక్కడ క్లారిటీగా టైప్ చేసేయండి. క్యాండిడేట్ నేమ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, 10వ తరగతి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇచ్చుకోండి. మ్యారీడ్ ఉమెన్స్ కూడా ఎస్ఎస్సి మార్క్స్ మెమోని ఫాలో అవ్వండి. ఇక్కడ జీమెయిల్ ఐడి, మీ జీమెయిల్ ఐడి ఏదైతే అది ఇక్కడ క్లారిటీగా టైప్ చేసేయండి. మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర వచ్చేసరికి ముందు ఇయర్ సెలెక్ట్ చేయాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేయాలి, తర్వాత డే సెలెక్ట్ చేయాలి. అప్లికేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్, రిజర్వేషన్ ఆప్షన్లు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి. ఓకే, 2 కళ్ళు దగ్గర పెట్టుకుని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ విషయంలోనూ రిజర్వేషన్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీరు తెలంగాణకి చెందిన వాళ్ళ అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అనివ్వండి. ఓకే, డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ వాళ్ళందరూ ఎస్ అని ఇచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేస్తే కనుక నో అనే ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఓకే, తెలంగాణ వాళ్ళందరూ టు యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ దగ్గర ఎస్ అనివ్వండి. పేపర్ 1కి అప్లై చేస్తే పేపర్ 1 ఇవ్వండి. పేపర్ 2కి అప్లై చేస్తే పేపర్ 2 ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు డిఎడ్ బిఎడ్ 2 కోర్సులు చేసిన వాళ్ళైతే బోత్ అనే ఆప్షన్ ఉంది, 3rd ఆప్షన్ అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఆల్రెడీ స్కూల్లో గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతుంది. లోకల్ బడీ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్, ఇక్కడ ఎస్ అయితే ఎస్ అనేవ్వండి, లేకపోతే నో అనేవ్వండి. ఓకే, టీచర్స్గా పనిచేసే వాళ్ళు ఎస్ అనేవ్వాలి, మిగిలిన వాళ్ళు నో అని ఇచ్చుకుంటారు. ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే 2వ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. డిఎడ్ కానీ బిఎడ్ కానీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ చదువుతూ ఉన్న వాళ్ళు 2వ ఆప్షన్ ఇచ్చుకోండి. ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. కోర్స్ కంప్లీట్ చేసేసిన వాళ్ళు ఐ హ్యావ్ పాస్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ ఆప్షన్. ఇక మనకి నెక్స్ట్ ఆప్షన్లోకి వచ్చేసినట్లయితే మీరు నోటిఫికేషన్ అంతా చదివారని అడుగుతుంది, ఎస్ అనివ్వాలి. ఓకే, నోటిఫికేషన్ బులెటిన్ అంతా చదివారని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్ అనివ్వండి. ఇక్కడ పేమెంట్ టైప్, మీరు పేమెంట్ ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగా. అందరి దగ్గర కూడా డెబిట్ కార్డులు ఉంటాయి కాబట్టి డెబిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ డెబిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓన్లీ పేపర్ 1కి అప్లై చేస్తే 750, ఓన్లీ పేపర్ 2కి అప్లై చేస్తే 750, పేపర్ 1 పేపర్ 2 రెండింటికి అప్లై చేస్తే 1000 రూపాయల ఫీజు అనేది చూపిస్తుంది. ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ వస్తుంది కదా, ఈ క్యాప్చా కోడ్ యాజ్ ఇట్ ఈస్ పక్కనే మీరు టైప్ చేసేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 003122 అని ఉంది కదా, మీకు కూడా ఏదో ఒక క్యాప్ చేస్తాడు. ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత కింద డిక్లరేషన్ ఒక టిక్ ఉంది కదా, పై ఎంటర్ చేసిన డీటెయిల్స్కి నేనే బాధ్యుడిని ఒక టిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తారో ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. కార్డ్ నెంబర్, కార్డ్ హోల్డర్ ఎవరైతే వాళ్ళ నేమ్, ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కార్డ్ ఎక్స్పైరీ మంత్, ఇయర్ ఉంటుంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సివివి నెంబర్ అంటే కార్డు వెనకాల వైట్ కలర్ మీద ఒక 3 నెంబర్లు ఉంటాయి. ఆ 3 నెంబర్లు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత పే నౌ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. పే నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే అక్కడ లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా ఫీజ్ పేమెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, మీ ఏటీఎం కార్డుకి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకున్నట్లయితే కన్ఫర్మ్ అనేది క్లిక్ చేసినట్లయితే ఇక్కడతో ఫీజ్ పేమెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ఒక జనరల్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. ఫీజ్ పేమెంట్ అయిన తర్వాత ఒక జనరల్ నెంబర్ క్రియేట్ అవుతుంది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఫోటో తీసుకోండి, లేదంటే ప్రింట్ అయినా తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడతో సగం ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూడండి, మీరు ఫీజ్ పేమెంట్ చేశారు కదా, స్టేటస్ అనేది చెక్ చేసుకునేందుకు ఇక్కడ ఫీజ్ పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఫీజ్ పేమెంట్ స్టేటస్ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఇక్కడ ఆధార్ నెంబర్,
డేట్ ఆఫ్ పేమెంట్ ఏ రోజున పేమెంట్ చేశారు, పేపర్ 1 పేపర్ 2 సెలెక్ట్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేసినట్లయితే మీ జనరల్ నెంబర్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫీజు పేమెంట్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా అక్కడి నుంచే మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి కాబట్టి ఇక్కడ జనరల్ నెంబర్ అనేది మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఒకవేళ జనరల్ నెంబర్ కూడా తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకునే అవకాశం అయితే ఇక్కడ ఇచ్చారు ఆప్షన్ అనేది. ఇక మనకి నెక్స్ట్ చూసినట్లయితే ఆన్లైన్ సబ్మిట్ అప్లికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫీజు పేమెంట్ చేసినప్పుడు వచ్చిన జనరల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ప్రాసెస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఫీజు పేమెంట్ చేసేటప్పుడు నేమ్ ఇస్తారు కదా, నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ డిఫాల్ట్గా వస్తుంది. ఫాదర్స్ నేమ్, మీ ఫాదర్స్ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇచ్చేయండి. మదర్స్ నేమ్ కూడా ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇచ్చేయండి. డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అనేది ఆల్రెడీ ఫీజు పేమెంట్ చేసినప్పుడే సెలెక్ట్ అవుతుంది కాబట్టి అది మార్చడానికి ఉండదు ఇక్కడ. నెక్స్ట్ ఆధార్ నెంబర్ కూడా డిఫాల్ట్గా వస్తుంది. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ రిజర్వేషన్ బీసీ వాళ్ళందరూ బీసీ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓసీ వాళ్ళందరూ జనరల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జీమెయిల్ మొబైల్ నెంబర్ కూడా ఆల్టర్నేట్గా వస్తాయి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. వేరే మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అనివ్వండి, నో అయితే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఎస్ అని ఇస్తే ఇక్కడ మరిన్ని ఆప్షన్లు అనేవి అడుగుతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్స్ ఎస్ అని ఇచ్చుకున్న తర్వాత మీరు దేనిలోకి వెళ్తారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్లో మళ్ళీ చాలా రకాలు అయితే ఉంటాయి కదా, ఆ రకం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్ కాకపోతే సింపుల్గా ఇక్కడ నో అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే. మోల్ మార్క్స్, మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో పుట్టుమచ్చల వివరాలు ఉంటాయి కదా, ఈ మూల ఆన్ ద రైట్ సైడ్, ఈ మూల ఆన్ ద లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి మీ ఇంగ్లీష్ మాస్టర్ 2 పుట్టుమచ్చలు రాసుంటాడు. దాని గురించి ఇక్కడ క్లారిటీగా టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత మీరు తెలంగాణ టీచర్ కింద వర్క్ చేస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ ఫీజు పేమెంట్ చేసేటప్పుడు తీసుకుంటుంది కాబట్టి దీన్ని మళ్ళీ ఎంటర్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి నోటిఫికేషన్ ఆల్రెడీ మీరు చదివారని చెప్పేసి ఫీజు పేమెంట్ చేసినప్పుడే కొన్ని డీటెయిల్స్ అనేవి తీసుకుంటుంది కదా, అవి డిఫాల్ట్గా వచ్చేస్తున్నాయి ఇక్కడ. మనకి నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్, మీ డోర్ నెంబర్, విలేజ్, స్ట్రీట్ ఇక్కడ క్లారిటీగా ఇచ్చేయండి. మండల్ ఇచ్చేయండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసేసుకోండి. మీ స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి. పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఓకే. అడ్రస్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసేసుకోవచ్చు. మీ అడ్రస్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. పర్మనెంట్ ప్రజెంట్ ఉన్న అడ్రస్ ఏది ఇచ్చినా కానీ నో ప్రాబ్లం. దీని నుంచి లోకల్ నాన్ లోకల్ ఏం డిసైడ్ చేయరు కాబట్టి నో ప్రాబ్లం. అడ్రస్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. మీరు క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో కావాలనుకుంటున్నారో ఆ మీడియం ఇక్కడ క్లారిటీగా టైప్ చేసుకోండి. ఓకే. తెలుగు సెలెక్ట్ చేశాను నేను ఇక్కడ. అంటే ఎగ్జామ్ పేపర్ అనేది తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో కూడా రావడం జరుగుతుంది. క్వశ్చన్ ఇంగ్లీష్లో వస్తుంది, అదే క్వశ్చన్ కింద తెలుగులో వస్తుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసేటప్పుడు చూసుకోండి. ఇంటర్మీడియట్ 50%, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అంటే ఇంటర్మీడియట్లో ఎవరికైతే 50% ఉందో వాళ్ళందరూ ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. మ్యాక్సిమం అందరూ కూడా ఫస్ట్ ఆప్షన్లోకి వచ్చేస్తారు. ఎవరికైతే ఇంటర్మీడియట్లో 45% ఉందో వాళ్ళు మాత్రమే ఆప్షన్ ఇక్కడ రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కింద 2 ఆప్షన్లు అనేవి అడుగుతుంది, అవి కూడా సెలెక్ట్ చేయాలి. ఇంటర్మీడియట్లో మీకు కానీ 45% మాత్రమే ఉందంటే వాళ్ళు ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఫస్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. క్వాలిఫికేషన్ విషయంలో ఒకవేళ మీరు పేపర్ 2కి సంబంధించి అప్లై చేస్తున్నట్లయితే ఇక్కడ మీకు పేపర్ 2కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూపిస్తాయి. దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొఫెషనల్ కోర్స్ పేపర్ 1 అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. డిఎడ్ ఆర్ డిఎల్ఈడి అయితే లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఎడ్ కాలేజీలో చదివారా, లేదా ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజా, లేదంటే స్టేట్ గవర్నమెంట్ డైట్ కాలేజ్ అని అడుగుతుంది. మీరు ప్రైవేట్ కాలేజ్ అయితే ప్రైవేట్ సెలెక్ట్ చేయండి, గవర్నమెంట్ డైట్ అయితే గవర్నమెంట్ డైట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇచ్చుకోండి. మీరు లోకలా నాన్ లోకల్ అనేది ఇక్కడే డిసైడ్ అవుతుంది. ఓకే. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ అని చేసినట్లయితే ఇక్కడ ఆప్షన్ అనేది ఎస్ ఇచ్చుకోవాలి. మీరు ఓపెన్ డిగ్రీ కాకుండా రెగ్యులర్గా చదివినట్లయితే నో అని సెలెక్ట్ చేయండి. ఓకే. ఓపెన్ డిగ్రీ వాళ్ళు మాత్రం ఎస్ అని ఇచ్చుకోండి. నార్మల్ రెగ్యులర్గా చదివిన వాళ్ళు నో అని ఇచ్చుకున్న తర్వాత ఎస్ఎస్సి అని చెప్పి సెలెక్ట్ చేసి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే. రెగ్యులర్ వాళ్ళు నో అని ఇచ్చుకుని ఎస్ఎస్సి అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి
7th క్లాస్ వరకు మీరు ఏ జిల్లాలో చదివారు? ఫస్ట్ క్లాస్ మీరు ఏ జిల్లాలో చదివారు క్లారిటీగా ఇక్కడ ఇచ్చుకోండి. సెకండ్ క్లాస్ ఏ జిల్లాలో చదివారు? ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు అయ్యండి తెలంగాణ టెట్ రాయాలనుకుంటే ఇక్కడ అదర్ అనే ఆప్షన్ ఉంది. అదర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ టెట్ రాస్తున్నట్లయితే వాళ్ళు మాత్రం అదర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు అయితే మీరు ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదవారు, సెకండ్ క్లాస్ ఏ జిల్లాలో చదవారు ఇక్కడ అన్ని క్లారిటీగా ఇచ్చేయండి. విత్ రెగ్యులర్ స్కూల్ స్టడీ అనే ఆప్షన్ ఉంది కదా, మీరు రెగ్యులర్ అయితే ఫస్ట్ ఆప్షన్, ఒకవేళ మీరు స్కూల్కి వెళ్ళకుండా చదువుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. పక్కన ఎంపీపీ స్కూలా, ఆ స్కూల్ విలేజ్ ఉంటుంది కదా, ఆ విలేజ్ ఎంటర్ చేసుకోండి. లేదా జెడ్పీపీ స్కూల్ అయితే జెడ్పీపీ అని చెప్పేసి ఎంటర్ చేసి పక్కనే ఆ స్కూల్ ఉన్న విలేజ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, 5th, 6th, 7th అన్నీ కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసేసుకోవాలి. మీరు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఓ జిల్లాలో చదివి 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ ఓ జిల్లాలో చదివినా సరే ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్కువగా మీరు ఏ జిల్లాలో చదివారో అదే జిల్లా మీ లోకల్ జిల్లా కింద ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆదిలాబాద్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ లోకల్ జిల్లా కింద ఆదిలాబాద్ అని చూపిస్తుంది. ఆ స్కూల్ ఉన్న విలేజ్, ఆ స్కూల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఎక్కువ మీరు ఏ జిల్లాలో చదివారో అదే మీ లోకల్ జిల్లా కింద చూపిస్తుంది. టెట్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఎలా ఉన్నా డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు ఈ లోకల్ ఆప్షన్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే లోకల్, నాన్ లోకల్ చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది కాబట్టి డిఎస్సికి అప్లై చేసేటప్పుడు ఈ ఆప్షన్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. టెట్కి సంబంధించి కూడా ఈ ఆప్షన్ అనేది అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ క్లారిటీగా ఇచ్చేసేయండి. మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఎగ్జామ్ సెంటర్ సెలక్షన్కి సంబంధించి ఇది కూడా జాగ్రత్తగానే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంతకు ముందుగానే మీరు టెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయి ఉన్నట్లయితే ఆ టెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీరు ఏదైనా టెట్ పరీక్ష రాసి తెలంగాణకు సంబంధించి క్వాలిఫై అయ్యి ఉన్నారంటే ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఇప్పటి వరకు మీరు టెట్ క్వాలిఫై కాలేనట్లయితే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఆల్రెడీ ఇదివరకు టెట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు ఎస్ అని ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ అనేవి అడుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్స్ లేకపోతే మనకి వెబ్సైట్లో ప్రీవియస్ టెట్ హాల్ టికెట్ నెంబర్స్ తెలుసుకోవడానికి ఒక అప్డేట్ అనేది ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఇక్కడ మీరు హడలిపోవాల్సిన, బెంబేలెత్తేయవలసిన అవసరం లేదు. ఓకే, డిఎస్సికి అప్లై చేసుకునేటప్పుడు ఎలాగో టెట్ హాల్ టికెట్ నెంబర్స్ అడుగుతుంది కాబట్టి అక్కడ ఇచ్చుకోవచ్చు. ఇది జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే. మీ దగ్గర ఇదివరకు టెట్ హాల్ టికెట్ నెంబర్లు ఉన్నట్లయితే టాప్ స్కోర్లు చేసిన నెంబర్లు ఉంటాయి కదా, అంటే మీకు 2024 టెట్లో ఎక్కువ స్కోర్ వచ్చిందనుకోండి, బాగా ఎక్కువ స్కోర్, ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు అన్ని హాల్ టికెట్ నెంబర్లు ఉన్నాయంటే ఒక 2 హాల్ టికెట్ నెంబర్లు, అంటే ఎక్కువ స్కోర్ వచ్చిన టెట్లకు సంబంధించిన 2 హాల్ టికెట్ నెంబర్లు అనేవి ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి. అవి ఏ ఇయర్కి సంబంధించి అయితే ఆ ఇయర్కి సంబంధించి. నా దగ్గర 2012 టెట్ హాల్ టికెట్ నెంబర్లు ఇది ఏం చేయాలంటే ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. దీన్ని ఏం కంప్యూటర్ ఆటోమేటిక్గా తీసేసుకోదు. డిఎస్సికి అప్లై చేసేటప్పుడు ఎలాగో మళ్ళీ టెట్ హాల్ టికెట్ నెంబర్లు అడుగుతుంది కాబట్టి అప్పుడు క్లారిటీగా ఇచ్చుకోవాలి. ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు, సెకండ్ ప్రిఫరెన్స్ ఏ జిల్లా ఇవ్వాలనుకుంటున్నారు, లేదా ఏ ప్లేస్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ క్లారిటీగా చూపిస్తుంది. మొత్తం 13 కూడా ప్రిఫరెన్స్లు అనేవి ఇచ్చుకోవాలి. ఫస్ట్ హైదరాబాద్ సెలెక్ట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ చూపించడానికి, సెకండ్ వరంగల్ సెలెక్ట్ చేశాను, థర్డ్ మళ్ళీ హైదరాబాద్ సెలెక్ట్ చేద్దామంటే అవ్వదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న 13 కూడా ప్రిఫరెన్స్లని ఇచ్చుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, 4th, 5th, 6th, 7th, 8th, 9th ప్రిఫరెన్స్, 10th ప్రిఫరెన్స్ అన్నీ కూడా ఇచ్చేయాల్సిందే. ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఖాళీలు ఉన్నట్లయితే మీకు ఎగ్జామ్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన సెంటర్లోనే మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన ప్లేస్లోనే మీకు ఎగ్జామ్ అనేది పడుతుంది. అంతకీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన సెంటర్స్ అనేవి ఖాళీ లేకపోతే సెకండ్ ప్రిఫరెన్స్లో ఉన్న ఎగ్జామ్ సెంటర్నే సెలెక్ట్ చేస్తాడు. ఫస్ట్, సెకండ్, అంతకన్నా మించితే థర్డ్, అంతకన్నా దాటి వెళ్ళదు. మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్న దగ్గరే మీకు ఎగ్జామ్ అనేది పడుతుంది, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మొత్తం 13 కూడా ప్రిఫరెన్స్లు అనేవి సెట్ చేసేయండి. సెట్ చేసిన తర్వాత ఫోటో అనేది 200 KBలో ఉండాలి, సిగ్నేచర్ అనేది 50 KBలో ఉండాలి. నీట్గా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది క్రాప్ చేసి KB తగ్గించడానికి మనకి గూగుల్లోనే చాలా వెబ్సైట్లు ఉన్నాయి. ఫోటో KB డిక్రీజ్ అని చెప్పేసి కొట్టినట్లయితే ఆటోమేటిక్గా వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లోకి ఫోటో అప్లోడ్ చేసి మీకు కావాల్సిన KB సెట్ చేసుకుని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా.
ఇక నెక్స్ట్ సిగ్నేచర్ కూడా 50 కేబీలో మీరు నీట్గా క్రాప్ చేసుకోండి. ముందుగా సిగ్నేచర్ అనేది బ్లాక్ కలర్తో పెట్టండి. మళ్ళీ చాలామంది సార్ బ్లూ కలర్తో సిగ్నేచర్ చేసాం ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి అడుగుతారు. బ్లూతో చేసినా బ్లాక్తో చేసినా నో ప్రాబ్లం. కానీ ఏంటంటే బ్లాక్ కలర్తో చేయండి అని చెప్పేసి వాడు నోటిఫికేషన్లు ఇస్తున్నాడు కాబట్టి బ్లాక్ కలర్తో చేయడం మంచిది. బ్లూతో చేసినా కానీ నో ప్రాబ్లం. బ్లాక్ కలర్తో సిగ్నేచర్ చేసినది ఏదైతే ఉందో అది క్రాప్ చేసిన తర్వాత 50 కేబీకి కింద దాన్ని సెట్ చేయండి. కేబీ తగ్గించడానికి గూగుల్లోకి వెళ్ళి ఇమేజ్ కేబీ డిక్రీజ్ అని కొట్టండి. వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ సిగ్నేచర్ అక్కడ అప్లోడ్ చేసి మీకు కావాల్సిన కేబీలో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే గైస్, అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసిన తర్వాత డిక్లరేషన్ అని చెప్పేసి ఒక టిక్ మార్క్ అయితే అడుగుతుంది. ఈ డిక్లరేషన్ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఒకసారి ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంది. ఆ ప్రివ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అన్నీ కూడా ఒకసారి క్లారిటీగా చూసుకోండి. రిజర్వేషన్కి సంబంధించిన ఆప్షన్ క్లారిటీగా ఇచ్చుకున్నారా లేదా, నేమ్స్లో ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదా, అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇక్కడి నుంచే మీరు ప్రింట్అవుట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, డిక్లరేషన్ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ప్రివ్యూ క్లిక్ చేసుకుని అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయంటే సబ్మిట్ చేయండి. లేదంటే ఎక్కడ మిస్టేక్ ఉందో ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ ఎడిట్ చేసుకుని తర్వాత సబ్మిట్ చేయండి. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మీరు రిజర్వేషన్ ఆప్షన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ కానీ ఇలాంటి కొన్ని ముఖ్యమైన ఆప్షన్లు ఉంటాయి. ఆ ముఖ్యమైన ఆప్షన్లు చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. మిగిలిన ఎక్కడైనా చిన్నపాటి మిస్టేక్స్ వచ్చినా కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మీ ఒకవేళ అడ్రస్లో మిస్టేక్ వచ్చినా చిన్న వాటిల్లో పెద్ద నో ప్రాబ్లం. మెయిన్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మిస్టేక్ రాకుండా చూసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి. ఓకే గైస్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మిగిలిన మన మిత్రులు ఆ డౌట్స్కి ఆన్సర్లు తెలిసినట్లయితే ఖచ్చితంగా రిప్లై ఇవ్వండి. నాకు కుదిరినంత వరకు నేను రిప్లైలు ఇస్తాను. మిత్రులందరూ కూడా ఎవరికైతే మీకు ఆన్సర్ తెలిసిన ప్రశ్న ఉందో మీరు కూడా రిప్లై ఇవ్వండి. ఒకవేళ ఫోటో రాకపోయినా సిగ్నేచర్ రాకపోయినా ఫర్దర్గా దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అది ఏ విధంగా ఏందనేది ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫైనల్గా ప్రింట్ అప్లికేషన్ వచ్చేస్తుంది. ప్రింట్ అప్లికేషన్ మీరు ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి, లేదంటే నీట్గా దాన్ని పీడిఎఫ్ రూపంలోనే సేవ్ చేసుకుని ఉంచుకోండి. మ్యాక్సిమం ఖచ్చితంగా ప్రింట్ తీసుకుని పెట్టుకోండి. తర్వాత మళ్ళీ మిస్ అయిందంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ మీ మొబైల్ నెంబర్ కూడా రిజిస్టర్ జనరల్ నెంబర్ అనేది మెసేజ్ అనేది వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియో. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన రామ్ రమేష్ ఆర్మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇది మన కొత్త ఛానల్ రామ్ రమేష్ 2.0. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా క్లాసెస్ కానీ ఇంపార్టెంట్ లైవ్లు కానీ ఈ ఛానల్లోనే వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.